ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ల విషయంలో కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించాలని అయితే నిర్ణయించింది. పట్టణ ప్రాంతాల్లో బీసీలకు 33.1% రిజర్వేషన్లు అమలు చేయాలని తీర్మానించింది. స్థానిక సంస్థల్లో బీసీలకు ప్రాతినిధ్యం మరింత పెంచే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లయితే ప్రభుత్వం అయితే చెప్తోంది. ఆంధ్రప్రదేశ్ లో వెనుకబడినటువంటి వర్గాల స్థితిగతులను అధ్యయనం చేయడం సహా బీసీ రిజర్వేషన్ల ఖరారుకు రిటైర్డ్ ఐఏఎస్ రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబుకు తన నివేదిక సమర్పించింది. సమగ్ర కుటుంబ సర్వేను ప్రాతిపదికగా తీసుకొని కమిషన్ పరిశీలన జరిపింది. రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ప్రకారం ఏపీలో బీసీల జనాభా సుమారు 50% ఉన్నటువంటి పరిస్థితి. ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ మేరకు స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని ప్రకారం పంచాయతీరాజ్ సంస్థల్లో 34.5%, ఇతర స్థానిక సంస్థల్లో 33.50% రిజర్వేషన్లు బీసీలకు వర్తింపజేయాలని కేబినెట్ అయితే తీర్మానించింది. అయితే బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ నివేదికపై సమావేశంలో లోతుగా చర్చ జరిగింది. కమిషన్ సిఫార్సులతో 34% రిజర్వేషన్ల లక్ష్యం నెరవేరడం కష్టమని భావించినటువంటి మంత్రివర్గం ప్రత్యామ్నాయ మార్గాలపై సమీక్షించి తుది నిర్ణయం అయితే తీసుకుంది. దీనికి సంబంధించినటువంటి అధికారిక ఉత్తర్వులు త్వరలో అయితే జారీ కానున్నాయి. మరి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడినటువంటి తరగతుల రిజర్వేషన్లను 23 నుంచి 42% పెంచుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసింది. కులగణన సర్వే మరియు డెడికేటెడ్ కమిషన్ సిఫార్సుల ఆధారంగా రాజకీయ ప్రాతినిధ్యం కల్పించేందుకు నిర్ణయం తీసుకున్నప్పటికీ సుప్రీంకోర్టు అడ్డుకట్ట వేసింది. ఈ అంశాన్ని ప్రస్తుతం పరిగణలోకి తీసుకొని దానికి అనుగుణంగా మళ్ళీ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కీలకమైనటువంటి నిర్ణయం అయితే తీసుకునేటువంటి ఛాన్సెస్ అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. రిజర్వేషన్లు 50% లోబడి ఎన్నికలు జరపాలని అప్పుడు స్టే ఇవ్వడంతో రిజర్వేషన్ల అంశం తెలంగాణలో అటకెక్కినటువంటి పరిస్థితి. రెండు తెలుగు రాష్ట్రాల్లో బీసీలు ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రభుత్వాలు జీవో ఇచ్చినా ఆచరణ సాధ్యం కాలేవని విమర్శలు కూడా ఉన్నాయి. తెలంగాణలో సాధ్యం కాని బీసీ రిజర్వేషన్లు ఆంధ్రలో ఎలా సాధ్యమవుతాయనేటువంటి చర్చ అయితే జరుగుతోంది. ప్రతిపక్ష వైసీపీ కోర్టుకు వెళ్లే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని జోరుగా ప్రచారం అయితే జరుగుతోంది. అయితే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు అనగానే కూటమి ప్రభుత్వం బీసీలకు ఇచ్చినటువంటి హామీల చుట్టూనే ప్రస్తుతం రాజకీయం నడుస్తోంది. బీసీలకు 34% రిజర్వేషన్లు ప్రభుత్వం అయితే కల్పిస్తోంది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% పెంచుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసింది. అదైతే సాధ్యం కానటువంటి పరిస్థితి సుప్రీంకోర్టు కూడా అడ్డుకట్ట వేసింది. మరి ఎలా సాధించవచ్చు ఆంధ్రప్రదేశ్ లో? ఇది ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ. 50% పరిమితి అనేది ఒక గండంగా మారిందని చెప్పాలి. ఏపీలో కూడా ఎస్సీ, ఎస్టీ మరియు బీసీ రిజర్వేషన్లు కలిపితే 50% పరిమితి దాటే అవకాశం ఉంది. కానీ ప్రభుత్వం సేకరించిన ఎంపిరికల్ డేటా అలాగే రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఇచ్చినటువంటి శాస్త్రీయ నివేదికను చూపించి న్యాయస్థానాల్లో తమ నిర్ణయాన్ని సమర్థించుకోవాలని కూడా చూస్తోంది. అయితే కొన్ని ఆల్టర్నేటివ్ మార్గాలను అయితే చూస్తున్నట్లుగా తెలుస్తోంది. 34% రిజర్వేషన్ల అమలు కోర్టుల ద్వారా సవాలుకు గురైతే కోర్టుల ఆక్షేపణకు గురి కాకుండా పార్లమెంటు లేదా రాజ్యాంగ సవరణల దిశగా కేంద్రాన్ని కోరడం లేదా చట్టపరమైనటువంటి చిన్న వెసులుబాట్లను అన్వేషించడంపై కేబినెట్ లో లోతుగా చర్చించారు. అయితే ఈ అంశానికి సంబంధించి తెలంగాణలో వచ్చినటువంటి అడ్డంకి కావచ్చు, ఆ అంశాలు ఇక్కడ కూడా అడ్డంకిగా పరిగణిస్తాయా? ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ప్రభుత్వం రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రక్రియలు పాటించి జీవోల దాకా అయితే వచ్చింది. అయితే అధికారిక ఉత్తర్వులు వెలువడిన తర్వాత ఈ జీవో కోర్టు పరిధిలోకి వెళితే 50% పరిమితి నిబంధనను ఏపీ ప్రభుత్వం ఎలా దాటుతుంది? బీసీలకు ఇచ్చినటువంటి 34% హామీని ఎలా నెరవేరుస్తుంది అనేది అయితే ఒకంత ప్రశ్నార్థకంగా మారింది. ఈ అంశాన్ని రాజకీయ పరంగా కూటమి ప్రభుత్వం బీసీలను మభ్యపెట్టడానికి చూస్తోంది అనేదైతే ప్రస్తుతానికి వైఎస్ఆర్సీపీ విమర్శలు చేస్తోంది. సాధ్యం కాని అమలు కాని ఈ హామీని అమలు చేయడం అనేది అసాధ్యం అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడినటువంటి తరగతులకు రిజర్వేషన్లు కేటాయించేందుకు సుప్రీంకోర్టు స్పష్టమైనటువంటి రాజ్యాంగ మార్గదర్శకాలు విధించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243D మరియు ఆర్టికల్ 243T ప్రకారం స్థానిక స్వపరిపాలన సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నప్పటికీ అది అపరిమితం అనేది కాదు. అయితే ఈ దిశగా సుప్రీంకోర్టు ప్రముఖ కేసుల్లో ఇచ్చినటువంటి తీర్పులు ఒకసారి చూస్తే అయితే 50% గరిష్ట పరిమితి, అలాగే ట్రైపార్టైట్ ట్రిపుల్ టెస్ట్ ఫార్ములా
దీన్నైతే తప్పనిసరి అయితే చేసింది సుప్రీంకోర్టు ట్రిపుల్ టెస్ట్ ఫార్ములా. అసలు దీనికి సంబంధించి కూడా ఒక ఇంత చర్చ అయితే నడుస్తున్నటువంటి పరిస్థితి. స్థానిక సంస్థల్లో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించే ముందు ప్రతి రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా కింద పేర్కొన్నటువంటి 3 నిబంధనలను పూర్తి చేయాలని కూడా 2010లో కె కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో, అలాగే 2021లో వికాస్ కిషన్ రావు గవాలి వర్సెస్ మహారాష్ట్ర ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు అయితే స్పష్టం చేసింది. దీనికి సంబంధించి రాష్ట్రంలోని స్థానిక సంస్థల వారీగా బీసీల రాజకీయ వెనుకబాటుతనంపై ఆరా తీయడానికి, ఆధారాలను సేకరించడానికి ఒక ప్రత్యేకమైన రిటైర్డ్ న్యాయమూర్తి లేదా నిపుణులతో కూడినటువంటి డెడికేటెడ్ బీసీ కమిషన్ ఏర్పాటు చేయాలి. రెండవది, పర్టికులర్ గా కమిషన్ ద్వారా ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి స్థానిక సంస్థల వారీగా బీసీల ఆర్థిక, సామాజిక మరియు ప్రధానంగా రాజకీయ వెనుకబాటుతనంపై ఖచ్చితమైనటువంటి వివరాలను సేకరించాలి. కేవలం జనాభా లెక్కలు లేదా సాధారణ సర్వేలు సరిపోవని కూడా చెప్పింది. మూడవది, కమిషన్ నివేదిక ఆధారంగా ఏ స్థానిక సంస్థల్లో ఏ వర్గానికి ఎంత శాతం రిజర్వేషన్ ఇవ్వాలో కూడా నిర్ణయించాలి. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు అన్ని కలిపి కూడా మొత్తం స్థానాల్లో 50% మించకూడదు అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్న. అలాగే ఇందిరా సాహ్ని 1992 ఆ సంవత్సరంలో తీర్పు ఆధారంగా కూడా దేశంలో మొత్తం రిజర్వేషన్ల పరిమితి 50% మించరాదనేటువంటి సూత్రం స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా వర్తిస్తుందనేది. అలాగే రాజ్యాంగం ప్రకారం ఎస్సీ, ఎస్టీ వర్గాలకు జనాభా నిష్పత్తి ఆధారంగా రిజర్వేషన్లు కల్పించాల్సి ఉంటుంది. ఇక ఎస్సీ మరియు ఎస్టీ వర్గాలకు కేటాయించిన తర్వాత మిగిలిన శాతంలోనే బీసీలకు స్థానిక సంస్థల రిజర్వేషన్లు కల్పించాలనేది కూడా ఒకటి ఉంది. ఉదాహరణకు ఒక ప్రాంతంలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు కలిపి 30% ఉంటే బీసీలకు గరిష్టంగా 20% మాత్రమే ఇవ్వాలి. ఇదొక ప్రధానమైనటువంటి రూల్. ఉద్యోగాలు, విద్యల్లో ఇచ్చే సామాజిక రిజర్వేషన్ వేరు, స్థానిక రాజకీయ సంస్థల్లో ఇచ్చేటువంటి ప్రాతినిధ్య రిజర్వేషన్ వేరు అని కూడా కోర్టు అయితే చెప్తోంది. రాజ్యాంగబద్ధమైన స్థానిక ఎన్నికల్లో 50% గీత దాటడానికి వీల్లేదు. రాజ్యాంగ ధర్మాసనాలు ఈ విషయాన్ని పర్టికులర్ గా తేల్చి చెప్పినటువంటి పరిస్థితి. తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేలా జీవో జారీ చేయగా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లతో కలిపి మొత్తం రిజర్వేషన్ శాతం 50% దాటిపోవడంతో ఈ జీవో సుప్రీంకోర్టు నిర్దేశించిన 50% సీలింగ్ నిబంధనను ఉల్లంఘించడంతో పాటు న్యాయస్థానం స్టే విధించింది. అది ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజీవ్ రంజన్ మిశ్రా డెడికేటెడ్ కమిషన్ వేసి ఎంపిరికల్ డేటా ఆధారంగా 34% రిజర్వేషన్ల నిర్ణయం అయితే తీసుకుంది. చూడాలి ఇది ఎంత వరకు ఇంప్లిమెంట్ అవుతుంది, రాజకీయపరమైనటువంటి అడ్డంకులు ఎన్ని వస్తాయి, నిజంగా అది సాధ్యపడుతుందా అనేది ప్రధాన ప్రశ్నగా వినిపిస్తోంది.